ఫ్యామిలీలో కూడా మనం చూస్తుంటాం, నా పిల్లలే గొప్పవాళ్ళు, నీ చెల్లి పిల్లలు, తమ్ముడు పిల్లలు, మీ అన్నయ్య పిల్లలు, మీ అక్క పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవన్నీ మాకు చెప్పొద్దు. మా పిల్లలే గ్రేట్, మా పిల్లలే గ్రేటు, మా పిల్లలే గొప్ప, మేమని వాళ్ళని వాళ్ళు ఫోకస్ చేసుకున్నాడు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది వాళ్ళని వీళ్ళని ఫోకస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సొంత ఆలోచన ఏమీ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మా ఇది తీసుకోమ్మా బాగుంటుంది నీకు అని మన అన్నం అనుకో, తీసుకోనా. ఏది కొనాలన్నా, ఒక ఫోన్ కొనాలన్నా, ఒక ఛార్జర్ కొనాలన్నా, ఛార్జర్కి ఏమో చెప్పండి, ఛార్జర్ కొనాలన్నా, ఆ తర్వాత ఒక పవర్ బ్యాంక్ కొనాలన్నా ఫోన్ చేస్తారన్నా, ఒక పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నాను రా, రే చిన్నోడా ఒక పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నాను, ఇది కొనమంటావని ప్రతి దానికి ఎవడో ఒకటి మీద డిపెండ్ అవ్వడం. ప్రియులరా, మన దృష్టి, మన చూపు ఎల్లప్పుడూ దేవుని మీదే ఉండునుగాక. యేసయ్యనే మనం చూచుదుముగాక. మనం చాలామంది ద్వారా మేలు పొందుకుంటుంటాం. అందరి ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉందాం. కానీ మన దృష్టి ఎల్లప్పుడూ యేసు మీదే ఉండాలి.